సాంబతో మాట్లాడదాం. సాంబ, నిజంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వం పూర్తిగా ఆ పథకాల అమలుకు సంబంధించి పూర్తిగా విఫలమైందనే ప్రజలు సాక్షాత్తు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఆచరణలో అమలు చేయకుండా అమలు చేసినమని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టు? ప్రకటనలు చూసుకుంటే కాంగ్రెస్కి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియా పేజెస్, ట్విట్టర్ హ్యాండిల్స్ అవన్నీ కూడా గమనించినట్లయితే అన్నిటినీ అమలు చేసినమని కేవలం ప్రచారాన్ని ఊదరగొట్టుకుంటున్నారు. అబద్ధాలని, అవాస్తవాలని వాళ్ళు ఏదైతే చేయట్లేదో అది చేసినమని చెప్పుకుంటున్నారు. ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది ప్రభుత్వం? అంటే అబద్ధాలు చెప్పినంత మాత్రాన చెప్పుకుంటే సరిపోతుందనే ఒక భావనలో ప్రభుత్వం ఉందా? ఇవాళ చేయకపోయినా పర్వాలేదు, అమలు చేయకపోయినా పర్వాలేదని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి సోయి కూడా ప్రభుత్వ పెద్దలకు లేనట్టుగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అవన్నీ కూడా రాతలు. కానీ ప్రభుత్వ అధినేతలే బహిరంగంగా సభల్లో చెప్తున్నారు, తెలంగాణలో 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చాము అనేటువంటి ఒక ప్రచారం, ఇస్తాము అనేటువంటి హామీ ఏదైతే ఉందో ఇచ్చాము, దాన్ని నెరవేర్చాము అని పక్క రాష్ట్రాలకు పోయి చెప్పుకున్నటువంటి దుస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని ప్రధానమైనటువంటి మీడియా సంస్థల్లో కూడా అప్పుడు ప్రసారం అయినవి కూడా వాస్తవాలను మనం గమనిస్తున్నాం. అసలు ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండానే ఇచ్చినామనేటువంటిది ఒక అబద్ధ ప్రచారాన్ని కల్పించడం ద్వారా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏదో లబ్ధి పొందేందుకు చేసినటువంటి ప్రయత్నం సొంత రాష్ట్రంలో నష్టం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వ పెద్దలు గమనించట్లేరా, లేకపోతే ప్రజలు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం యొక్క పనితీరును అంచనా వేస్తున్నారనేటువంటిది గమనించట్లేదో తెలియదు. కానీ కావాల్సుకొని తప్పులు చేస్తున్నారో, లేకపోతే ప్రజలను మభ్యపెట్టి గండం గడిపించుకుందాం అనేటువంటి అవకాశం చేస్తున్నారో. కానీ డెడ్ లైన్లతో కూడినటువంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 7వ తారీఖున, డిసెంబర్ 9న మేము అధికారంలోకి వస్తాం. ఇవాళ తీసుకుంటే 2,000, డిసెంబర్ 9న తీసుకుంటే 4,000. ఇవాళ తీసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు, డిసెంబర్ 9 తర్వాత పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ₹1,00,000. ఇవన్నీ తెలంగాణ ప్రజల చెవులలో మారు మోగుతున్నటువంటి హామీలే. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్పినా కానీ ప్రజలైతే మటుకు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటి చెప్తున్నారు. ఒక్కొక్క హామీకి ఎంతెంత బాకీ పడ్డారు. ఉదాహరణకు పెన్షన్కి 2,000 అన్నారు, కానీ ఇంకొక 2,000 రూపాయలు చెల్లిస్తా, 4,000 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి 14 నెలల చొప్పున 28,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడికి బాకీ ఉన్నారని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. దాంతోపాటే 2,500 రూపాయలు గత 14 నెలలుగా ఇవ్వలేదు. ఆ అంశాన్ని కూడా మహిళలు ఖచ్చితంగా దృష్టి పెట్టి ఏ రకంగా చర్చించుకుంటున్నారో. రైతులకు కూడా 2 దఫాలుగా ఎగ్గొట్టారు. ఇది 3వ దఫా సగసగం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీలో కూడా కేవలం 2 లక్షల లోపు రుణానికి మాత్రమే మాఫీ చేశారు. ఆ మాఫీలో కూడా ఇంకా 40% మించి కూడా జరగలేదని సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. 40-50% కూడా మించలేదు, చేరలేదు ఈ రుణమాఫీ అని. ఎందుకంటే టెక్నికల్ అంశాలతో లక్షల మంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకు హామీలు ఇచ్చిందో, అధికారం కోసం హామీలు ఇచ్చింది కరెక్టే, అధికారంలోకి వచ్చింది. మరి వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సందర్భాలలో దాటవేత, అబద్ధాలు ప్రచారము, ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టిలో ఉంది. ప్రజలు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. రేపు పొద్దున ప్రజలు ఆగ్రహాన్ని ఎప్పుడు చూపిస్తారంటే ఓటు రూపంలో మాత్రమే ప్రజా ఆగ్రహాన్ని చూపిస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో చూస్తే అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి రైతులు అనేక సార్లు ఈ 14 నెలల కాలంలోనే ఒక్కొక్క జిల్లాలలో అనేక చోట్ల రైతు నిరసన కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రైతు కేంద్రితమైనటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రం చూడబోతోంది. ఎందుకంటే రైతులను అన్ని రకాలుగా దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి. ఎందుకంటే ఒక్కసారి రైతు భరోసా ఎగ్గొడితే కనుక దగ్గర 9,000 కోట్ల రూపాయలు, మనకు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది రైతు భరోసా అనేది, 9,000 కోట్ల రూపాయలు. అట్లాగే పెన్షన్లు చూస్తే 14 నెలలుగా 28,000 రూపాయలని మనం చెప్పుకున్నాం. పెన్షన్దారులు దాదాపు 30-35 లక్షల మంది ఉన్నారు. ఆ చొప్పున చూస్తే ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకు రావాల్సినటువంటి ధనాన్ని పక్కదారి పట్టించింది, ప్రజలకు ఇవ్వకుండా చేస్తుందనేటువంటి విషయం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఇవాళ రైతులే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడు, 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి మొదలుపెట్టేటువంటి రైతు భరోసా ఆ స్థాయికి రాదు అనేటువంటిది ఏ రకమైనటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. ఫైనల్ గా ఒక్క మాట అంటే, రేవంత్ రెడ్డి మీద ఒక అపవాదు ఉంది. ఆయనకి రియల్ ఎస్టేట్ మీద, తన వాళ్లకు సంబంధించిన వ్యవహారాల మీద, వాళ్ళకి లబ్ధి చేకూర్చే అంశాల మీద తప్ప ఇక పరిపాలన మీద ఎక్కడ కూడా దృష్టి లేదు అని చెప్పేసి, ఏ చర్య చూసినా భూములకు సంబంధించే ఫోకస్ చేసిన పరిస్థితి, భూములు లాక్కునే ప్రయత్నమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లా కూడా వ్యవసాయం చేసుకోలేకుండా చేసి మళ్ళీ మనం గమనించినట్లయితే డేటాలో భూములకు సంబంధించి మాయం చేయడము, బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఒక గందరగోళ పరిస్థితికి కారణమై భూములకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా గుప్పిట్లో పెట్టుకుని, అంటే ఏదారైనా
అయినా సరే కేవలం రియల్ ఎస్టేట్ వైపుగానే తనకి ముఖ్యమంత్రికి అతని వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగానే అన్ని పనులు అన్ని కూడా అటువైపే వేలెత్తి చూపిస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ? ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా పెద్దగా చేసింది ఏమి లేదు, కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందులో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే వారి అనుచరులు పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇరుక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి హాట్ కామెంట్స్ చేసేటువంటి విషయాలు కావచ్చు, ఈ గత 15-20 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తుంది. అయితే ఆ భూములు ఏవి కూడా రైతులకు వ్యాపారస్తులకు చెందినవి కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళకు జరుగుతున్నటువంటి లబ్ధి తప్ప ఓవరాల్గా ప్రజలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు బాగుపడితే కూడా అది అల్టిమేట్గా మళ్ళీ ప్రజలకు ఆ డబ్బంతా ప్రజల్లోకే వస్తుంది. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి జరుగుతలేదు, అట్లానే అమ్మకం చేసినటువంటి రైతులకు కావచ్చు భూమి యజమానులకు కూడా లబ్ధి జరిగేటువంటి పరిస్థితి లేవు. కేవలం కొంతమంది సెలెక్టెడ్గా ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యవహారాలు చక్కబెడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం లబ్ధి చేసేటువంటి వ్యవహారమే తప్ప రైతాంగానికో లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు లబ్ధి చేసేటువంటి వ్యవహారం కాదు. ఇదంతా కూడా కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం మీద గడిచిన కొంతకాలంగా వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే కనుక మొత్తం కూడా ప్రభుత్వం భూముల చుట్టే తిరుగుతున్నటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ కావచ్చు, ఆ భేటీ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కావచ్చు, ఇవన్నీ కూడా అల్టిమేట్గా మళ్ళీ ఆ భూముల వ్యవహారం వైపు వెళ్తాయి. అదొక పెద్ద చర్చ. సో మొత్తంగా చూస్తే కనుక ఈ రైతు భరోసా పేరుతో జరుగుతున్నటువంటి ఈ ప్రహసనం ఇంకెన్ని రోజులు నడుపుతారో తెలియదు. ఇప్పటికే ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చింది, ఇంకా 4 రోజులు పోతే మళ్ళీ జూన్లో వానాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడే పిల్లి మొగ్గులేస్తూ ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులను రైతు భరోసాకి ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ రేపేం తాకట్టు పెడతారో రేపేం అమ్ముతారో అనేటువంటి తెలియాలి. ఏదమ్మినా ఏది తాకట్టు పెట్టి అల్టిమేట్గా రైతుకు లబ్ధి జరగాల్సింది. అది ఏది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం రైతాంగాన్ని గందరగోళంలో నెట్టి మరి వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూలిపోయే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఇదంతా జరుగుతున్నటువంటి విధానాన్ని చూస్తే కనుక మళ్ళీ తెలంగాణ ఎంత వెనక్కి అంటే రాష్ట్రం ఏర్పడే నాటికి ఎన్ని సమస్యలను ఎదుర్కొందో మళ్ళీ ఆ సమస్యల్లోకి వెళ్తుందా అనేటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి భావన వ్యక్తమవుతుంది. మరి ఈ వ్యవస్థలను సెట్ చేస్తారా? ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులకు మళ్ళీ నెట్టి కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి పోయేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఖాళీ రాష్ట్రంగా చేసి వెళ్ళిందో మళ్ళీ ఈ 5 ఏళ్లు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఖాళీ రాష్ట్రంగా మారుస్తారా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో భయం కూడా కలుగుతా ఉంది.